శత్రువు జాడ కాదు కదా, అలికిడి కూడా వినిపించొద్దని ఫిక్స్ అయింది ఇజ్రాయిల్. ప్రపంచ దేశాలు వాదిస్తున్నా, విమర్శిస్తున్నా, నిందిస్తున్నా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతోంది. ఉగ్ర సంస్థల టాప్ లీడర్లు మాత్రమే కాదు, శత్రు శేషం అనేది ఉండకూడదని ఫిక్స్ అయింది. వెంటాడి వేటాడుతోంది. ఎక్కడెక్కడ దాక్కున్నా, ఏ మూల చిక్కుకున్నా అంతు చూస్తామన్నట్లుగా శత్రువులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఏ ఒక్కరిని వదలమని వార్నింగ్ ఇస్తోంది. ఇజ్రాయిల్ లేపేసిన లీడర్లు ఎవరు? ఇకపై ఇజ్రాయిల్ టార్గెట్ ఏంటి? శత్రుశేషం లేకుండా చూస్తున్న ఇజ్రాయెల్ వెంటాడి వేటాడి మరీ లేపేస్తున్న వైనం. హమాస్, హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ చుక్కలు. ఇప్పటికే టాప్ లీడర్లు దాదాపు ఖతం. ఎవరినీ వదిలేదేలే అన్నట్లు ఇజ్రాయెల్ అటాక్. ఎవరెవరిని ఎప్పుడెప్పుడు లేపేసింది? ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నడిపించేవాళ్లు కాదు, నడిచేవాళ్లు కూడా ఉండొద్దు. శత్రువు జాడ కాదు కదా, శ్వాస సౌండ్ కూడా వినిపించొద్దు అనే రేంజ్లో హమాస్, హెజ్బుల్లాకు ఇజ్రాయెల్ చుక్కలు చూపిస్తోంది. గాజాపై వరుస దాడులకు దిగుతోంది. ప్రపంచమంతా విమర్శలు గుప్పిస్తున్నా తగ్గేదలే అంటోంది. శత్రుశేషం మిగలకూడదు అన్నట్లుగా అటాక్ చేస్తోంది. హనియే, నస్రుల్లాతో పాటు కీలక నేతలను లేపేసిన ఇజ్రాయెల్ హమాస్, హెజ్బుల్లాకు చెందిన ఏ ఒక్కరిని కూడా వదలకూడదని ఫిక్స్ అయ్యింది. 2023 అక్టోబర్ 7 దాడుల ఘటన తరువాత దేశ భద్రతకు సవాల్ విసిరే ఎవరిని ఉపేక్షించేది లేదని ఫిక్స్ అయిన ఇజ్రాయెల్ అన్ని రకాల దాడులతో శత్రువుకు ఊపిరాడకుండా చేస్తోంది. హమాస్ కీలక నేత చీఫ్ యాహ్యా సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ ను కూడా హతం చేసింది. గాజా ప్రాంతంలో సిన్వర్ చనిపోయాడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. గాజాలో మిలిటెంట్ లీడర్లపై ఇజ్రాయెల్ ఈ రేంజ్లో దాడులు చేస్తుందనే దానికి సిన్వర్ మరణమే ఎగ్జాంపుల్. మహ్మద్ సిన్వర్ తో పాటు హమాస్ రఫా బ్రిగేడ్ కమాండర్ మహ్మద్ షబానా కూడా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్టు తెలుస్తోంది. 2024 జూలైలో హమాస్ అగ్రనేత మహమ్మద్ దీఫ్ హత్యకు గురైన తరువాత సిన్వర్ హమాస్ మిలిటరీ విభాగానికి నాయకత్వం వహించడం ప్రారంభించాడు. ఇకపోతే అతని సోదరుడు యాహ్యా సిన్వర్ ను ఇజ్రాయెల్ ఐడిఎఫ్ దళాలు హతమార్చిన తరువాత గాజా స్ట్రిప్ లో అసలు నాయకత్వ బాధ్యతలు మహమ్మద్ సిన్వర్ తీసుకున్నాడు. దీంతో ఈ హత్య హమాస్ శ్రేణుల్లో పెద్ద దెబ్బగా మారింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో హమాస్ దాడికి యాహ్యా సిన్వర్ ప్రధాన సూత్రధారి. ఆ దాడి తరువాత యుద్ధానికి నాంది పడింది. యాహ్యా హత్య తరువాత అతని స్థానంలోకి మహమ్మద్ సిన్వర్ వచ్చాడు. ఇప్పుడు అతన్ని ఇజ్రాయెల్ లేపేసింది. ఆ స్థానంలోకి ఎవరు వచ్చినా ఇదే జరుగుతుందని వార్నింగ్ ఇచ్చింది. 2024 జూలై 31న హమాస్ చీఫ్ హనియేను ఇరాన్లోని టెహ్రాన్లో లేపేసింది ఇజ్రాయెల్. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి వెళ్లిన హనియే ఓ గెస్ట్ హౌస్ లో ఉండగా మొస్సాద్ ఏజెంట్లు అందులోకి వెళ్లి మరీ బాంబు పెట్టి లేపేశారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆగస్టు 1న హమాస్ మాస్టర్ మైండ్ గా ఉన్న మహమ్మద్ దీఫ్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో చనిపోయాడు. ఆ తరువాత ఆ స్థానంలోకి యాహ్యా సిన్వర్ రాగా గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ దళాలు లేపేశాయి. ఇప్పుడు కొనసాగింపుగా యాహ్యా సోదరుడు మహమ్మద్ సిన్వర్ బాధ్యతలు తీసుకోగా గాజా దాడుల్లో హతమయ్యాడు. హమాస్ నాయకత్వాన్ని బలహీనపరచడం, దాని ఆపరేషనల్ సామర్థ్యాలను తగ్గించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. అక్టోబర్ 7 దాడుల ఘటన తరువాత హమాస్ టార్గెట్ గా ఇజ్రాయెల్ రంగంలోకి దిగగా హమాస్ కు మద్దతుగా హిజ్బుల్లా ఎంట్రీ ఇచ్చింది. దీంతో వాళ్లను కూడా లేపే పని పెట్టుకుంది ఇజ్రాయెల్. 2024 సెప్టెంబర్ 27న హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను లేపేసింది. భూగర్భ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి మరీ హతం చేసింది. ఆ తరువాత హిజ్బుల్లా పగ్గాలు తీసుకుందామని ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని లేపేస్తూ వచ్చింది ఇజ్రాయెల్. ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అకీల్, అలీ కర్కి, నబీల్ కావుక్, మహమ్మద్ సరూర్, ఇబ్రహీం కుబైసి, నఫీయుద్దీన్, అహ్మద్ వహిబీ, మహమ్మద్ నస్సర్, తలెబ్ అబ్దల్లా, సుహైల్ హుస్సేన్ హుస్సేని, ఇలా హిజ్బుల్లా కీలక నేతలందరినీ ఒక్కొక్కరిని ఖతం చేసింది. ఆ సంస్థ నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు దెబ్బతీస్తున్నా ఇరాన్ సహకారంతో
మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇజ్రాయెల్ మరింత దూకుడు చూపిస్తోంది. శత్రువు ఎక్కడ దాక్కున్నా వదిలేదే లేదు అన్నట్లు విరుచుకుపడుతోంది. శత్రుశేషం లేకుండా చేయాలని ఫిక్స్ అయ్యింది. ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందా? మిస్ అయ్యేదేలే. ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా ప్రాణం తీసే వరకు వదిలిపెట్టడం లేదు. అసలు హమాస్, హెజ్బుల్లాకు ఇజ్రాయెల్తో వైరమేంటి? అక్టోబర్ 7 దాడులకు ముందు ఏం జరిగింది? ఇజ్రాయెల్ ఈ రేంజ్ దాడుల వెనుక మొసాద్ ఎలాంటి పాత్ర పోషిస్తోంది? వాట్ దిస్? శత్రువులను లెక్కలేసి లెక్క చెప్పి మరీ లేపేస్తోంది ఇజ్రాయెల్. హనియే, నస్రల్లా, సిన్వర్, సఫీయుద్దీన్ కీలక నేతలందరినీ వరుస పెట్టి ఖతం చేస్తోంది. 2007 నుంచి రాకెట్ అటాక్లు, ఆత్మాహుతి దాడుల్లాంటి ఉగ్రవాద కార్యకలాపాలతో ఇజ్రాయెల్కు ఇబ్బందిగా మారింది హమాస్. 2023 అక్టోబర్ 7న దాడి చేసిన హమాస్ 1200 మంది ఇజ్రాయేలీలను చంపేయడంతో పాటు 250 మందిని బందీలుగా తీసుకుంది. దీంతో అటాక్ స్టార్ట్ చేసిన ఇజ్రాయెల్ హమాస్ అంతు చూస్తోంది. టాప్ లీడర్షిప్ ను దాదాపు ఖతం చేసింది. ఇంకా వేట కొనసాగిస్తూనే ఉంది. ఇక లెబనాన్లోని హిజ్బుల్లా ఉత్తర సరిహద్దులో ఇజ్రాయెల్కు ముప్పుగా మారింది. దీంతో పాటు 2023 అక్టోబర్ నుంచి హమాస్కు మద్దతుగా హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు పెంచింది. దీంతో ఆ సంస్థను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ గా చేసుకుంది. హిజ్బుల్లా టాప్ లీడర్లను దాదాపుగా హతం చేసింది. ఇజ్రాయెల్ దూకుడు వెనక ఆ దేశ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ కీలక పాత్ర పోషిస్తోంది. 90% పని వాళ్లే కానిచ్చేస్తారు. 10%లో ఇజ్రాయెల్ దళాలు అలా వెళ్లి శత్రువును ఇలా కొట్టేస్తాయి అంతే. వన్స్ మొసాద్ టార్గెట్ ఫిక్స్ చేసిందా వారిని కాపాడటం ఎవడి తరం కాదు. హమాస్ హనియను లేపేసింది. హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాను గుర్తించింది. అలానే 2006లో ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధం తరువాత హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా కనిపించిందే లేదు. అలాంటి వ్యక్తి జాడను కూడా మొసాద్ సాయంతో గుర్తించి రాత్రికి రాత్రే లేపేసింది. ఇజ్రాయెల్ దాడులు చేస్తే శత్రువు గుండె వణికిపోవాల్సిందే. నస్రల్లాను చంపడానికి ఇజ్రాయెల్ ఏకంగా F-15 విమానాలను వేసుకుని ఆ దేశ గగనతలంలోకి వెళ్లి బాంబుల వర్షం కురిపించింది. ఎందుకింత కసి అంటే చావు భయం రేపాలి, శత్రువు వెన్నులో వణుకు పుట్టాలి. ఇజ్రాయెల్ చెబుతున్న సమాధానమిది. హమాసు తగ్గట్లేదు, ఇటు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు తగ్గట్లేదు. ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ కాన్ఫ్లిక్ట్ చిలికి గాలివానై మిడిల్ ఈస్ట్ మొత్తం మీద 22 దేశాలకి పాకి వేరే వాటికి కూడా వచ్చే అవకాశం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఇద్దరి మధ్య శాంతి రావాలి, ఒక సీజ్ ఫైర్ ట్రూజ్ రావాలి. హిజ్బుల్లా, హమాస్ ఈ మూడింటి మీద ఇజ్రాయెల్ మరియు అమెరికా వాళ్ళ యొక్క కౌంటర్ స్ట్రాటజీలు, కౌంటర్ అటాక్స్ సిరీస్గా జరుగుతూనే ఉన్నాయి. జాతీయ భద్రతను కాపాడుకోవడం, ఉగ్రవాద ముప్పులను నిరోధించడం, ఇరాన్ ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించడం, హమాస్, హెజ్బుల్లాను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఇజ్రాయెల్ కారణాలు ఇవే. దేశ భద్రతకు నష్టమనుకుంటే ఎవరినైనా ఎంత దూరమైనా వెళ్లి లేపేస్తుంది. శత్రువు జాడ కూడా కనిపించొద్దు అన్నట్లుగా డిసైడ్ అవుతోంది. శత్రుశేషం మెగలకుండా చూసుకుంటోంది ఇజ్రాయెల్. అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా శత్రువును అంతు చూసే వరకు తగ్గేదలే అన్నట్లుగా ఇజ్రాయెల్ దూకుడు కనిపిస్తోంది.